మీరు ఇంతవరకు చింతాకు పొడితో అన్నం తిని ఉంటారు, శనక్కాయల పొడితో అన్నం తిని ఉంటారు, కానీ ఎప్పుడైనా చికెన్ పొడితో అన్నం కలుపుకొని తిన్నారా? అబ్బబ్బబ్బ పిచ్చెక్కిపోయింది, భలే ఉంది అని మీరు కూడా అంటారు. ఒక్కసారి ఇలా చేసుకొని తింటే ఫస్ట్ పొయ్యి మీద పెనం పెట్టి బోన్లెస్ చికెన్ ఒక అర్ధ కేజీ సన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలా. నీళ్లు గిల్లు ఏం వేయకుండా చికెన్ లో ఉండే నీళ్లే ఊరి ఆ నీళ్లతోనే చికెన్ ఉడికి ముక్కలు బాగా డ్రై కావాలా. ముక్కలలో ఒక్క చుక్క నీళ్లు లేకుండా ఈ విధంగా ఉండాలా. ఇప్పుడు ఈ ముక్కలు పక్కకు తీసుకొని సల్లారనియాలా. అదే పెనంలో 2 టీ గ్లాసులమైన నూనె వేసుకొని వేడైతేనే సల్లారబెట్టిన చికెన్ ముక్కలకు కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు వేసి ఈ మాదిరి కలిపి నూనెలో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలా. ముక్కలు బాగా ఎర్రంగా కమిలిపోయేంత వరకు వేయించుకుంటే ఈ మాదిరి అయితే చూడండి. ఇంకా ఈ ముక్కలు కూడా పక్కకు తీసుకొని బాగా సలార పెట్టుకోవాలా. అదే నూనెలో సన్నంగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఎర్రగడ్డలు వేసి అవి కూడా ఎర్రంగా ఇంతవరకు ఎంచుకోవాలా. ఎర్రంగా అయితేనే పక్కకు తీసుకొని మళ్ళీ అదే నూనెలో సగం కప్పు పప్పులు వేసుకొని లైట్ గా ఎంచుకోవాలా, ఎక్కువ ఎగనీయకూడదు. ఇంకా ఫైనల్ గా ఒక 5 రెమ్మల కరేపాకు కూడా అట్టా వేసి ఇట్టా తీసేయాలా. ఇప్పుడు సల్లార పెట్టిన చికెన్ ముక్కలు మిక్సీలో వేసి మరీ ఎక్కువ పొడి మాదిరి కాకుండా కొంచెం పొట్టు పొట్టు ఉండేలా మిక్సీ కొట్టుకోవాలా. అన్ని ఈ విధంగా ఒక ప్లేట్ లో వేసుకొని 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలా. దాంతోనే 1 స్పూన్ ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయలో సగం కోసి నిమ్మరసం పిండుకొని మళ్ళా ఒకసారి బాగా కలిపితే చికెన్ ముక్కలతో చేసుకున్న పొడి అయితే రెడీ అయింది. ఇట్ట చూచంటేనే నోరు ఊడుతుంది తినేయాలని. ఇంకా కొంచెం తెల్లన్నం పెట్టుకొని అన్నం మీద ఈ చికెన్ పొడి వేసుకొని కలుపుకొని తింటా ఉంటే కారం కారంగా బలుండాది నములుతుంటే అబ్బబ్బబ్బ పిచ్చెక్కిపోయింది. భలే ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.